లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కాంగ్రెస్ పార్టీ ఒక మెడికల్ కాలేజ్ రాలేదు, కాంగ్రెస్ నవోదయ కాలేజ్ రాలేదు, వాళ్ళ ట్రిపుల్ ఐటీ రాలేదు. సైన్స్ తీసుకొస్తాం కదా, సైన్స్ స్కూల్ వదిలికొచ్చారు. ఇలా మెడికల్ కాలేజ్ అంటారు కదా, కరీంనగర్లో ఉన్నాయి మెడికల్ కాలేజ్, ఇద్దరు వరియండి. ఇలా మెడికల్ కాలేజ్ రాకపోవడానికి కారకులు ఎవరు ప్రపోజల్స్ ఎవరు పంపాలి సార్? ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం పంపాలి. ఎందుకు పంపలే? మరి ఎందుకు పంపలేదు అంటున్నాను నేను. ఎందుకు పంపలేదు అనుకుంటున్నాను? వాళ్ళ కాలేజ్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నదో ఆయనదే ప్రతిమ కాలేజు, వేరే కాలేజ్ రావాలని ఎందుకు కోరుకుంటాడు? మరి ఈయన ఇన్ని చెప్తుండే కదా సార్, ఇలా వినోదరావు గారు అనే వ్యక్తి ఇన్ని చెప్తుండే కదా, నేను లేఖలు రాసిన, నేను పార్లమెంట్లో మాట్లాడినా అని చెప్తుండే కదా. మరి ప్రసాదం స్కీమ్ కింద విమలాడు పెడతానప్పుడు వద్దు అన్న కేసీఆర్ గారికి ఎందుకు లేఖ రాలేదు సార్? ఆరోబికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చి 80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నప్పుడు ఎందుకు లేఖ రాలేదు సార్? ఇలా నేషనల్ హైవే చేస్తుంటే ల్యాండ్ ఎక్విజిషన్ సహకరించుకున్నప్పుడు ఎందుకు లేఖ రాలేదు సార్? ఈయన మెడికల్ కాలేజ్ కోసము అన్ని పెట్టినప్పుడు కన్వీనర్ ఎందుకు పెట్టాలని లేఖ ఎందుకు రాలేదు సార్? ఈయన సిఆర్ఎఫ్ ఫండ్స్ కన్వీనర్కి రోడ్ల కోసం నేను పట్టుకొస్తా అంటే అప్పుడు లేకుంటే కేసీఆర్ గారికి ఎందుకు లేఖ రాలేదు సార్? మీరు ఎంపీగా ఉన్నారు కదా, మీరు ఎందుకు లెటర్ రాలేదు? ఎవరు? నేను లేఖ రాస్తేనే ఎవరు వచ్చినాయి? నేను లేఖ రాస్తే అప్రూవల్ ఇవ్వాలి కదా. ఇలా ఆరోగ్యకి లేఖ రాసింది ఎవరు? నేనే కదా సార్, నేను రాసిన కదా. దాంతోపాటు నేషనల్ హైవే కోసం రాసింది ఎవరు? నేనే కదా. దీనికోసం ప్రసాదం స్కీమ్కి పెట్టి లెక్క రాసింది నేనే కదా. కొండగట్టు అంజన స్వామి లెక్క రాసింది నేనే కదా. ఇన్ని లెక్కలు వస్తే ఏడు సమాధానం? ఎందుకంటే పేరు నాకు వస్తుంది. మీరు ఇన్ని లెటర్ రాసినా కూడా ప్రభుత్వం స్పందన ఎందుకు లేదు? పేరు నాకు వస్తుంది, దానికోసమే తాపత్రయం. బండి సంజయ్ ఏం చేయదు, బదనం చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి క్లారిటీ తెలవాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి నేరుగా నిధులు ఇచ్చే అధికారం ఉండదు, అవకాశం ఉండదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వము అనుమతి ఇవ్వాలి. ఇది అందరికి తెలియాల్సిన అంశం. కేసీఆర్ అనే వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాకుండా అడుగుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. కేంద్రం వచ్చిన నిధులు మొత్తం దారి మళ్ళించింది కేసీఆర్. ఇలా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం డైవర్ట్ చేస్తున్నాయి. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. ఇవాళ శ్మశాన వాటికల కోసం వాటి కోసం అభివృద్ధి కోసం ఏమేమంటే వీళ్ళు కరెంటు బిల్లు కడుతున్నారు, సిబ్బంది జీతాలు ఇస్తున్నారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేస్తేనే వాళ్ళని బెదిరించి చెక్కులు ఎత్తుకపోయి డైవర్ట్ చేసిన వ్యక్తి ఎట్లా సహకరిస్తాడు? ఇవాళ కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిపోయాడు, డబ్బులు లేవు, మేము ఒక్కొక్క చోటు నుంచి డబ్బులు సేకరించి ఇస్తున్నామని చెప్పి ఎన్నికల పోటీ అది సార్. ఎన్నికల పోటీ చేతనప్పుడు ఎన్నికల పోటీ అది. ఎన్నికల ముందు తెలియదు సార్ 5 లక్షల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా. మరి ఏ ఉద్దేశం కొద్దీ 100 రోజులు కూడా హామీలు అమలు చేస్తున్నారు? మేము లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, అక్కడ చూస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలి. మరి లంకె బిందెలు ఉన్నప్పుడే అధికారం రావాలి, అప్పుడే పోటీ చేయాలి, అప్పుడే అధికారం రావాలి, అప్పుడే రావాలి. లంకె బిందెలకు నువ్వేంది పాలించేది? కేసీఆర్ పాలిస్తుండే కదా లంకె బిందెలు ఉంటే. కేసీఆర్ మీకు అవకాశం ఇస్తుంది లంకె బిందెలు ఉంటే. ఆ 5 లక్షల కోట్లు అప్పని తెలిసినప్పుడు మేము అప్పులు తీరుస్తాం, 100 రోజులు హామీలు నెరవేరుస్తామన్నారు. మేము కర్ణాటకలో అమలు చేస్తామన్నారు, ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. ఇలా అవకాశం ఇవ్వాలి. 2,500 రూపాయలు అకౌంట్ ఇస్తున్నారు, వేయలే. మళ్ళీ అకౌంట్లో 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను, ఇవ్వలేదు. ఇవాళ తులం బంగారం ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. 12,000 రూపాయలు ఇలా రైతు కూలీకి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. దాంతోపాటు 500 రూపాయలు బోనస్. 500 రూపాయలు బోనస్ అంటే ఎకరానికి 28 క్వింటాలు వస్తుంది సార్. ఒక్కొక్క రైతుకు ఒక్క పంటకు 14,000 రూపాయలు రైతులు అకౌంట్ వేయాలి. అదేలే తరుగు తాలు తేమ లేకుండా మేము పంటకు ఉంటున్నారు, పండించిన ప్రతి గిజ్జంగా ఉంటున్నాడు. ఇలా 10 కిలోలు 5 కిలోలు కడిగేస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఎన్నోకి ఇస్తున్నారు, అది ఇయ్యలే. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కాలిస్తున్నారు, అది ఇయ్యలే. మరి వీటి మీద చర్చ జరగకుండా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది, ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు పెట్టుకొని గుండు సున్నాను చూపెట్టుకుంటా ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రతి సభలో కూడా గాడిద గుడ్డు చూపించి తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఇచ్చింది గాడిద గుడ్డే అంటున్నాడు. అది మీ విజయం మీద ఎఫెక్ట్ చూపించదా? ఇప్పుడు మేము ఎలక్షన్ పోటీ చేస్తున్నాం సార్, ముంగడ కమలం గుర్తు చూపడతాం. ఇలా రేవంత్ రెడ్డి గాడిది గుడ్డు చూపడుతున్నారు. ప్రజలు అనుకుంటున్నారు బస్ మాస్ వస్తాపై గాడిది గుడ్డు వచ్చింది అనుకుంటున్నారు. రేపు బ్యాటరీలో గాడిది గుడ్డు కొనడితేనే ఓటేస్తారు వీళ్ళకు. ఏం గాడిది గుడ్డు సార్? మీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అది ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు ఇచ్చింది. ఇవాళ ఒక చేతికి ఇవాళ వీటి మీద ఇప్పుడు 2,500 రూపాయలు ఇస్తాను, గాడిది గుడ్డు ఇచ్చినావు మాకు,
రూపాయలు ఇస్తాను ఇవ్వలే గాడి గుడ్డిచ్చినావు మాకు. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందబెట్టినాం, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎవరు పొందబెట్టారు సార్? ఖతం చేస్తామని. మీరు వాస్తవం చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా రైతు ఉద్యమాలు చేసిందా? వాళ్ళ మీద కేసులు అయినాయా? వాళ్ళు జైలుకి వెళ్ళరా? రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళరా? కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా కొట్టాడిందా? నోటిఫికేషన్ కోసం కొట్టాడిందా? ఎవరైనా జైలుకి వెళ్ళరా? వాళ్ళ మీద కేసులు అయినాయా? వాళ్ళ మహిళల కోసం కొట్టాడినరా? కేసులు అయినాయా? జైలుకి వెళ్ళరా? 317 జీవో కోసం వాళ్ళు కొట్టాడినరా? కేసులు అయినాయా? జైలుకి వెళ్ళరా? ఆర్టీసీ కార్మికుల కోసం ఏదైనా కొట్టాడినరా? అరెస్ట్ అయినరా? జైలుకి వెళ్ళరా? కొట్లాడింది మేము. కానీ ప్రజలు వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపించారు. 6 గ్యారెంటీలు సార్, 6 గ్యారెంటీ ఇచ్చి మోసం చేసింది సార్. మోసం చేసి ఇవాళ ప్రజలు అందుకే గుణపాఠం చెప్పడానికి సిద్ధం ఉన్నారు సార్. ఇప్పుడు అవే కుంభం ఉంచినాయి. కేసీఆర్ ఏ విధంగా కుంభం ఉంచిండో ఇవాళ అదే కుంభం ఉంచింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు కుంభం ఉంచింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.